ఎంసెట్ గురించి అయితే ఒక చిన్న అప్డేటు. ఈ మంత్ జూలై 15th నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. నోటిఫికేషన్‌లో వచ్చేసి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో, తర్వాత ఎప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా వాళ్ళు మెన్షన్ చేసుంటారు. 2025కి ముందంతా వచ్చేసి కౌన్సిలింగ్ కోసము ఈ వెబ్‌సైట్ అయితే యూజ్ చేస్తాండ్రి. ఓల్డ్ వెబ్‌సైట్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు 2026 నుంచి అయితే ఒక న్యూ వెబ్‌సైట్ అయితే లాంచ్ చేసినారు. cap.apcfss.in అని. ఈ వెబ్సైట్లోనే మనము సెట్ కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయాలా. ఇంటర్ఫేస్తో ఉంటుంది కాబట్టి ఈ వెబ్సైట్ ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకోండి, మన ఎంసెట్ ఒకటే కాదు, పీసీ వాళ్ళ కౌన్సిలింగ్, తర్వాత ఈ సెట్ అండ్ పీజీ సెట్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. చూసుకోండి, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి వీళ్ళకి ఏపీ ఈ సెట్ వాళ్ళకైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అయితే మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని ఉండదా, దాని మీద క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ మీ నేము, మీ పాస్వర్డ్, ఒకవేళ న్యూ రిజిస్ట్రేషన్ అయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చేసి మీరు ఏ బోర్డు, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ ఇచ్చేసి మీరు క్యాండిడేట్ లాగిన్ కొట్టేసి మీరు నేము, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ కాండి. తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి పైన కన్నామనుకో ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అని ఉండదా. ప్రెజెంట్ అయితే ఇంకా ఏం నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇక్కడ అన్ని బ్లాంక్లో ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేస్తారు. అండ్ ఈ కొత్త వెబ్సైట్ ఇంకా మన కొత్త వెబ్సైట్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లోకి వచ్చేసి ఈ వెబ్సైట్ని అయితే గుర్తుపెట్టుకోండి. మన మొబైల్లోనే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 2024లో ర్యాంక్ వైజ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజెస్ రావచ్చు, ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని అయితే చెప్తాను. అండ్ వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి మనం అన్లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని కాలేజీలు కావాలనుకుంటే అన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు. మీకు ర్యాంక్ తక్కువ వచ్చింది కదా, మంచి కాలేజీలో వస్తుందని చెప్పేసి ఒక 2-3 పెట్టుకొని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అందుకోసమే కొన్ని ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అవి ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా కొత్త వస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.